ప్రాథమిక మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం 2019 నవంబర్ 14న నాడు నేడు పథకాన్ని ప్రారంభించింది. ఈ స్కీమ్ కింద పాఠశాలల రూపురేఖలు మారిపోయాయని చెప్పుకోవచ్చు. స్కూళ్లకు కొత్త రూపాన్ని సంతరించుకున్నాయి. పాఠశాలల్లో డ్రాప్ అవుట్ రేట్ను తగ్గించాలని ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకువచ్చింది. దీనిలో భాగంగా మారేడుమిల్లి స్థానిక కేజీబీవీలో ఫేజ్ 2 నాడు నేడు పనులను ఎంపీడీఓ ఏ వీరకిషోర్, ఎంపీపీ సార్ల లలిత కుమారి, జడ్పీటీసీ గొర్లె బాలాజీబాబు, సర్పంచ్ కొండా జాకోబ్, మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు సత్తి సత్యనారాయణ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం పాఠశాలలో ఏర్పాటు చేసిన ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతుల్ని అలరించాయి. ఈ కార్యక్రమంలో వైస్ సర్పంచ్ బి వీరబాబు, కోఆప్షన్ సభ్యుడు జి ధర్మరాజ్, కేజీబీవీ ప్రిన్సిపల్ మయూరి లక్ష్మి, విద్యా కమిటీ మెంబర్స్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను మొదట స్టార్ట్ అయినప్పుడు పిల్లలు 250 మంది పిల్లలు, 262 మంది పిల్లలు ఉన్నారు 2019లో. ఆ తర్వాత 2021, 22, 23 సంవత్సరంలో ఎంత అయితే శాంక్షన్ ఇచ్చారో అంత శాంక్షన్ స్ట్రెంత్ వరకు పిల్లల్ని మేము పెంచడానికి నేను నాతో పాటు నా టీచింగ్ ఫ్యాకల్టీ, నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ వీళ్ళందరూ కూడా సపోర్ట్గా ఉండి ప్రతి సంవత్సరం కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్ట్రెంత్ ఉండే విధంగా మేము కష్టపడుతున్నాము. అలానే పిల్లలు కూడా సపోర్ట్గా ఉంటున్నారు. తర్వాత మాకు నాడు నేడు ప్రోగ్రామ్ అనేది ఒకటి రావడం జరిగింది. అది మనకి 2021లో శాంక్షన్ అనేది రావడం జరిగింది. పేరెంట్స్ వెయిటింగ్ హాల్ కానివ్వండి, ప్రతి బాత్రూంలో కొత్త డోర్స్ కనిపడడం కానివ్వండి, తర్వాత డార్మెటరీస్ అన్నీ కూడా మస్కిటో మెట్ రావడం కానివ్వండి, ఈ వెయిటింగ్ హాల్, పేరెంట్స్ కూర్చోడానికి ఒక వెయిటింగ్ హాల్, సీసీ రోడ్డు, ఈ సౌకర్యాలన్నీ కూడా గౌరవ సీఎం గారు కల్పించినటువంటి మనబడి నాడు నేడు ఫేజ్ 1 కార్యక్రమంలో మేము ఇవన్నీ టేకనప్ చేసుకొని పిల్లలకి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. ఇంకొక చిన్న లోటు ఏముంటుందంటే మా పిల్లలు ఎప్పుడు కింద పడుకోవడం అనేది జరుగుతుంది. మేజర్ కారణం ఏంటంటే వాళ్ళకి ఎప్పటివరకు బెడ్డింగ్స్ అనేది రాలేదు. మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకుని వెళ్తున్నాము. ప్రతిసారి కూడా మేము చెప్తున్నాము. ఈసారికి కూడా వాళ్ళు తీసుకుని ఉన్నారు. మేబీ ఈ ఇయర్లో ఖచ్చితంగా పిల్లలకి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు వాళ్ళు పంపిస్తారని మేము అనుకుంటున్నాము. ఇంకా గవర్నమెంట్ అన్ని రకాల జేవీకే కానివ్వండి, మనబడి నాడు నేడు కానివ్వండి, జేవీకే మెటీరియల్ ఉన్నటువంటి 9 ఐటమ్స్ కానివ్వండి అన్నీ కూడా టైంకి పంపిస్తుంది. ప్రస్తుతానికైతే మా పిల్లలు, మా టీచింగ్ స్టాఫ్ అందరం కూడా చాలా హ్యాపీగానే ఉన్నాము. మా అథారిటీస్ కూడా ఒక జీసీడీఓ గారు కానివ్వండి, సెక్రటరీ మేడం గారు కానివ్వండి,